నేను ఈశ్వరీయ విద్యార్థిని. బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి. నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. అందరూ ఎప్పటికప్పుడు మీ సంకల్పాలను చెక్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. గంటల యోగము, ఏవైతే స్థూల పద్ధతులు అవి కాదు. సో మధ్యాహ్నం కూడా మీకు అందరికీ యోగం చేయించేటప్పుడు వివరంగా చెప్పాను. సో ఇప్పుడు లాస్ట్ క్లాస్ ఏదైతే ఉందో మనము గుల్జార్ దాది దగ్గర ఆపాము. సో మనము 15th ఏప్రిల్ 1992 ఒక మురళిలో బ్రాహ్మణుల యొక్క
గుర్తులు అని చెప్పి నిశ్చయము విజయము అని చెప్పి ఒక సగం మురళియే చెప్పుకున్నాం. అక్కడ ఏమైందంటే ఈ 108 కార్మిక్ ఫిలాసఫీ వచ్చేసరికి కర్మ ఫిలాసఫీ చెప్తూ వెళ్ళాను. సో ఆ మురళి కంటిన్యూ చేస్తాను నేను. ఆ చేసేటప్పుడు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తోటి, ఎందుకంటే జ్ఞానం ఇప్పుడు మీరు ఇచ్చే జవాబుల్ని బట్టి అర్థమైపోయింది అందరికీ. సో భక్త ప్రహ్లాద గురించి కూడా, సినిమా గురించి కూడా ఏవైతే ప్రశ్నలు అడిగానో ఆన్సర్స్ అయితే అందరూ కరెక్ట్ గానే పెడుతున్నారు. అంటే సబ్జెక్ట్ క్యాచ్ చేశారు, కానీ ఆ పరిస్థితిలో ఏ పాయింట్ అప్లై చేయాలి, తర్వాత ఎందుకు మనం ఇంకా భయపడుతున్నాం. మొన్న టాపిక్ వచ్చింది గుల్జార్ దాది గురించి, టాపిక్ రాగానే అమ్మో వాళ్ళ గురించి మాట్లాడొద్దు, అసలు ఇంతకు మాట్లాడాలా వద్దా, మరి బాబా గురించి ఎందుకు భయపడకుండా మాట్లాడేస్తున్నాం ఆయన గురించి. సో ఆ మురళిలో 4 విషయాలు చెప్పాడు ఆయన. అంటే బాబాని, పరివారాన్ని, ఆత్మని, వినాశనాన్ని ఏ రకంగా తీసుకుంటే అప్పుడు బ్రాహ్మణులు అయినట్టు. సో ఈ విషయాల్లో క్లారిటీ వస్తే ఏమవుతుందంటే ఆ భయం అన్నది పోతుంది. లేకపోతే తప్పు చేసే వాళ్ళ గురించి ఈ రోజు మనం గుల్జార్ దాది గురించి మాట్లాడాలంటే అమ్మో మాట్లాడలేమంటున్నాం, అంటే తప్పు చేసే వాళ్ళ గురించి మాట్లాడడానికి భయపడుతున్నాం. రికార్డ్ అవుతోంది డ్రామాలో. సో అందుకే సమాజం ఈరోజు ఎట్లయిపోయిందంటే తప్పు చేసే వాళ్ళ గురించి మాట్లాడడానికి భయపడుతున్నారు, తప్పు చేయని వాళ్ళ గురించి ఎంత లూజ్ గా మాట్లాడాలో అంత మాట్లాడుతున్నారు. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే శివబాబా బ్రహ్మబాబా దగ్గర నుంచి సమస్యలు వస్తే ఇంకా అక్కడి నుంచి తప్పు పట్టడం మొదలు పెడుతున్నారు. తప్పు చేసేవాడి విషయంలో మాట్లాడితే మాత్రం పాపం వస్తుందంట, మంచి చేసే వాళ్ళ గురించి మాట్లాడితే మాత్రము వాళ్ళ గురించి చెడు మాట్లాడినా, లూజ్ గా మాట్లాడినా, ఎన్ని మాట్లాడినా ఓకే అన్నట్టుంది. సో ఈ విషయం మీద మనకు క్లారిటీ రావాలంటే అసలు ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడొద్దు, ఎందుకు మాట్లాడాలి, సో బాబ్దాదా పాత్ర ఏంటి, ఇవన్నీ ఆ 15th ఏప్రిల్ 1992 మురళి ఏదైతే సగం చెప్పుకున్నాం అక్కడ చెప్తాను. డేట్ ఇప్పుడు చెప్పాను కాబట్టి ఆ మురళి పూర్తిగా చదివి పెట్టుకోండి. సో అందులో మీకు ఏమైనా అర్థం కాని డౌట్స్ ఉంటే కూడా ఆ క్లాస్ నడిచేటప్పుడు చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటే మురళి చదువుకుని వస్తే ఇప్పుడు మనం ఏదైతే స్నేహము సంయోగం అని చెప్పి మాట్లాడుకుంటున్నామో, సగం క్లాస్ చెప్పుకున్నామో దాని గురించి ఇప్పుడు కంప్లీట్ చేద్దాం ఈరోజు. సో మనం ఏ మురళి చెప్పుకుంటున్నామంటే 20th సెప్టెంబర్ 1971, 1971 సెప్టెంబర్ నెల 20వ తారీఖు, 344 పేజ్. సో ఈ మురళి డేట్ ఏదైతే చెప్పానో మొన్న కూడా కొంచెం క్లాస్ చేసుకున్నాము, ఇది అయిపోయే వరకు ఇదే ఉంటుంది. సో విద్యార్థులు క్లాస్కి వచ్చేటప్పుడు ఈ మురళి ఎదురుగా పెట్టుకుంటే మంచిది. సో డేట్ చెప్తున్నాను 20th సెప్టెంబర్ 19, డేట్ కూడా టైప్ చేస్తున్నాను. పేజ్ 344. సో ఈ మురళి ఎక్కడ దాకా చెప్పుకున్నాం మొన్న అంటే మనము తయారు చేసేవారు 1 సెకండ్లో స్వయాన్ని వ్యక్తం నుండి అవ్యక్తం చేసుకోగలిగితే తయారు చేసేవారిని కూడా అంత త్వరగానే తయారు చేయగలరు. ఎవరైనా దేవతా ధర్మానికి చెందిన వారు కాకపోయినా కానీ 1 సెకండ్లో కొందరికి ముక్తి, కొందరికి జీవన్ముక్తి యొక్క వరదానాన్ని ఇవ్వటానికి నిమిత్తం అవుతారు. సర్వాత్మలకు ముక్తి, జీవన్ముక్తి యొక్క వరదానం బ్రాహ్మణుల ద్వారానే ప్రాప్తిస్తుంది. సో ఈ పాయింట్ వచ్చినప్పుడే మన డిస్కషన్ బ్రహ్మబాబా తనువులోకే వస్తారా, కంటిన్యూ అవుతారా, గుల్జార్ దాది టాపిక్స్ అన్ని వచ్చేసాయి. సో మనం ఏం చెప్పుకున్నామంటే డ్రామాలో ఎవరు వస్తారు ఎవరు రారు అన్నది ఇప్పుడు మనం చేసే పురుషార్థాన్ని బట్టి నిర్ణయించబడి ఉంటది. సో దాని మీద అంత మనం విస్తారంగా మాట్లాడుకున్నాం, ఇంకా ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తాము. సో ఇక్కడ డ్రామా ఫిక్స్డ్ రిపిటేషన్ కాదు, అది ఎంతవరకు ఫిక్స్డ్, యుగాల వరకు ఫిక్స్డ్, బాబా అవతరణ వరకు ఫిక్స్డ్, బాబా చెప్పే జ్ఞానం ఫిక్స్డ్. అంటే బాబాకి సంబంధించిన ఫిక్స్డ్. సపోజ్ ఈ యుగంలో ఆయన అవతరించి అందరూ స్నేహంగా సహయోగంగా ఉండండి అని చెప్తే ఈ జ్ఞానం ఏదైతుందో వచ్చే కల్పానికి మారిపోదు. అంటే ఈ కల్పంలో వచ్చి స్నేహంగా ఉండండి అని చెప్పి వచ్చే కల్పంలో వచ్చి శత్రుత్వంతో ఉండండి అని ఏం చెప్పరు. సో ఇది చట్టం, ఇది ప్రతి యుగంలో ఇదే ఉంటది చట్టం, అంటే ఇది ఫిక్స్డ్. కానీ ఈ చెప్పిన శ్రీమతాన్ని
నేను ఈ యుగంలో ఎంతవరకు దాన్ని ఆచరిస్తానన్నది ఫిక్స్డ్ కాదు. అంటే పురుషార్థం ఫిక్స్డ్ కాదు. ఉదాహరణకి నేను పోయిన కల్పంలో ఒక 50% స్నేహాన్ని రికార్డ్ చేశాను అనుకుందాం. సో ఆ 50% రికార్డింగ్ కి తగ్గట్టే ఆ 50% ఎవరితోటి మ్యాచ్ అయితే వాళ్ళే కుటుంబ సభ్యులు, వ్యక్తులు, పరిస్థితులు వచ్చేసారు. సో సత్య, త్రేత, ద్వాపరం నుంచి కలియుగంకి వచ్చి ఇప్పుడు సంగమంలో 2024 సంవత్సరంలో ఉన్నాం. ఈ మురళి చదువుకుని నేను గనక ఇప్పుడు నా జీవితాన్ని చూసుకుంటే నాకు అర్థం అయిపోవాలి. నేను ఎంతవరకు స్నేహంగా రికార్డ్ చేశానా, ఎటువంటి వ్యక్తులు అంటే, అందుకే మీకు ఒకసారి చెప్పాను, లెక్క పెట్టుకునేటప్పుడు మీ జీవితం మొత్తం చూసుకోండి. ఎంతమంది మీకు సంయోగం ఇచ్చేవాళ్ళు వచ్చారు, ఎంతమంది మీకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు వచ్చారు. ఈ లిస్ట్ గనక ప్రిపేర్ చేసుకుంటే మీరు స్నేహము, సహయోగము ఎంతవరకు రికార్డ్ చేశారు అన్నది ఒక అంచనా వస్తుంది మీకు. అందుకే కార్మిక్ ఫిలాసఫీ చెప్పేటప్పుడు ఏం చెప్పాము, కుటుంబ సభ్యులు మీకు సహాయం చేస్తున్నారు, మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు, మీకు ఒంట్లో బాగాలేనప్పుడు మీకు చూస్తున్నారు అని అంటే మీరు స్నేహము, సంయోగం రికార్డ్ చేసినట్టే. కాబట్టే ఈరోజు వాళ్ళు మీకు సేవ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు చేస్తున్నా మీరు వర్తమానంలో గనక లోకువ చేయడము, తేలిక చేయడము, ఎవరి కోసం చేస్తారులే, చెయ్యకేం చేస్తారా అన్నట్టు వర్తమానంలో వ్యర్థ బీజాలు నాటుకుంటూ పోతున్నారంటే మీకు ఇప్పుడు ఒక అంచనా వచ్చేయాలి మీలో ఏం రికార్డ్ అయిపోతుంది అని. సో దీన్ని బట్టి అంచనా వేసుకుంటే డ్రామాలో పాత్రని మార్చుకోవచ్చు. అంటే నేను పోయిన కల్పంలో 50% రికార్డ్ చేసిన దాన్ని ఈ రోజు నా బుద్ధిని ఉపయోగించి వ్యర్థాన్ని సమాప్తి చేసి శ్రేష్ఠ రచన. సో నాకు ఎవ్వరు సహాయం చేయడానికి వచ్చినా కానీ వాళ్ళ పట్ల నేను గౌరవంగా ఉండి వాళ్ళు నా పట్ల చూపించిన సేవకి కృతజ్ఞతా భావం కాదు, దానికన్నా హయ్యర్ డిగ్రీ, ఊరికే థ్యాంక్ యూలు చెప్పేసి కాకుండా గౌరవాన్ని వహించడం అంటే వాళ్ళ పట్ల ఎప్పటికీ ఆ ఒరిజినల్ శుభభావన ఉండాలి, మళ్ళీ తిరిగి చెయ్యాలి. మనం ఆలోచించేటప్పుడు తేలిగా, అందుకే ఇందాక చెప్పాను, తప్పు చేసే వాళ్ళ గురించి మాట్లాడడానికి భయపడుతున్నారు కానీ మనకు సంయోగం ఇవ్వడానికి వచ్చిన వాళ్ళ గురించి మాత్రం తేలిగ్గా తీసి పాడేస్తున్నారు. పని పాట లేదేమో, పని పాట లేకుండా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. వీళ్ళకేమి అసలు వీళ్ళని వచ్చి ఏమన్నా అడిగామా, అసలు వీళ్ళ ఇంట్లో వీళ్ళకేం పని పాట లేదా, తిన్నది అరగట్లేదా అంటే ఏంటి, ఈ రోజు మనకు సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళ పట్ల ఆ రకంగా మనం మాట్లాడుతున్నామంటే మన పుణ్యాన్ని మనమే ఇక్కడ సమాప్తి చేసుకుని వ్యర్థ బీజాలు నాటేశాం. అంటే ఈ రోజు ఎవరైనా మనకు సహాయం చేయనీకి వచ్చారంటే మనం చేసుకున్న పుణ్యం. సో అక్కడ ఏం చేసాము, పని పాట లేకుండా వచ్చారని అనుకున్నాం. సో అంటే ఏంటి, ఆ స్నేహం అన్న దైవీ గుణానికి నేను ఇక్కడ రెస్పెక్ట్ ఇవ్వలేదు, గౌరవం ఇవ్వలేదు. సో అప్పుడు ఏమవుతుంది, అటువంటి వ్యక్తులు, పరిస్థితులు నాకు జీవితంలోకి రారు. ఎందుకంటే నాకు ఎవరైనా స్నేహంగా వచ్చి సహాయం చేస్తే నాకు నచ్చదు, తేలిగ్గా తీసి పారేస్తాను, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాము. ఎందుకంటే వాళ్ళు మంచి వాళ్ళు, మనకు సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళు. సో మంచి వాళ్ళు అంటేనే మనకు లోకువ. మనకి ఎవరైనా చెడు చేస్తే మాత్రం భయం, అమ్మో వాళ్ళ గురించి మాట్లాడితే పాపాలు వచ్చేస్తాయంట. సో అప్పుడు ఏమవుతుంది, మనల్ని భయపెట్టే వాళ్ళు, మన పట్ల వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, సమాజాన్ని భ్రష్టు పట్టించే వాళ్ళు, ఇలాంటి వాళ్ళ పట్ల మనకి ఏంటంటే భయం, అమ్మో ఏం మాట్లాడితే ఏమంటారు, ఇంకా ఏం మాట్లాడకుండా వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండి వాళ్లకు వంగి వంగి నమస్కారాలు పెట్టేసి ఇవన్నీ చేసి అక్కడ ఇస్తున్నాం గౌరవం. అంటే మనకు సమాజాన్ని భ్రష్టు పట్టించే వాళ్ళు మనకు బాగా ఇంట్రెస్ట్ అనమాట, వాళ్ళ పట్ల గౌరవం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన అంటే ఏమన్నా అంటారేమో, నోరిప్పితే ఏమన్నా అంటారేమో. సో అక్కడ భయపడుతూ అక్కడ గౌరవం ఇచ్చేస్తుంటారు. సో అంటే మనకి ఎవరు నచ్చుతున్నారు, మనని మోసం చేసే వాళ్ళే నచ్చుతున్నారు. దృష్టి ద్వారా సృష్టి రూలు. సో అదే ఇక్కడ చెప్తూ బాబా, డ్రామా ఫిక్స్డ్ కాదు, బాబాకి సంబంధించిన ఫిక్స్డ్ గాని ఈ కల్పంలో నేను నాకు సహాయం చేసే వాళ్ళ పట్ల గౌరవంతో వ్యవహరించాలా, అమర్యాదతోటి వ్యవహరించాలన్నది పూర్తిగా నా నిర్ణయమే. పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి ఇచ్చాడు ఆయన. గౌరవం ఇస్తే శ్రేష్ఠ బీజాలు నాటుకుంటాము, శ్రేష్ఠ ఫలాలు వస్తాయి. సో గౌరవం ఇచ్చే వాళ్ళే మన జీవితంలోకి వస్తారు. లేదు మనం అలా చేయలేదు, వ్యర్థ బీజాలు నాటుకున్నాము, తేలిగ్గా చులకనగా చేసేసామంటే మనల్ని ఎవరైతే ఫలం ఏమొస్తుంది, అప్పుడు తేలిగ్గా చేయడము, చులకన చేయడము, చీపుగా మాట్లాడడం, ఇవి మనం నాటుకున్న బీజాలు.
సో ఫలాలు ఎలాంటివి వస్తాయి? తేలిగ్గా చీపుగా చులకన చేసేవాళ్ళు, మర్యాద ఇయ్యని ఫలాలు రావడం అంటే అలాంటి సంస్కారాలు ఉన్న వ్యక్తులు వస్తారు. సో వాళ్ళు అలాగే వచ్చి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేయడం, చులకన చేసేయడము, పెట్టేయడం. ఎందుకంటే మనం అవే బీజాలు నాటుకున్నాం కాబట్టి ఆ సంస్కారాలు ఎవరిలో ఉంటే వాళ్ళు వస్తారు. సో సంగమ యుగము బీజాలు నాటుకునే యుగం ఇది. డ్రామా రికార్డ్ అవుతుంది ఇక్కడ. అంటే సంస్కారాలు రికార్డ్ అవుతున్నాయి. సో సంకల్పాలన్న బీజాలను ఇక్కడ నాటుకుంటే దీని ఫలాలు ప్రత్యక్ష ఫలము, భవిష్య ఫలం రెండూ వస్తాయి. సో కాబట్టి ఇవన్నీ చెక్ చేసుకుంటూ పోతే ఇప్పుడు మనకు తెలియాలి డ్రామాలో బాబా రావడం ఫిక్స్డ్ కానీ మన పురుషార్థం ఫిక్స్ అయి లేదు. సో ఓపెన్ ఫోరం. అందుకే బాబా ఎవరికైనా, అందుకే ఇక్కడ బాబా వాడుతున్న పదం ఏంటి? సర్వాత్మలకు ముక్తి జీవన్ముక్తి యొక్క వరదానం బ్రాహ్మణుల ద్వారానే ప్రాప్తి. సర్వాత్మలకు అంటున్నాడు ఆయన. 33 కోట్లకే ముక్తి జీవన్ముక్తి లభిస్తుందని అనట్లేదు. మన అందుకే బాబా భాషని గమనించండి అని చెప్పి నేను క్లాసుల్లో మరీ మరీ చెప్తున్నా. సర్వాత్మలు అంటే అందరికీ. ఆయన ఎక్కడ కూడా మురళిలో 33 కోట్లకి చెప్పండి, 33 కోట్లకి వెళ్ళి సందేశం ఇచ్చినండి, 33 కోట్లకే మీరు ముక్తి ఇవ్వండి, జీవన్ముక్తి ఇవ్వండి, 33 కోట్లకే మీరు బాబా పిల్లలు, 33 కోట్లు కాని వాళ్ళు బాబా పిల్లలు కాదని మీకు మురళిలు అక్కడ కనిపించదు. ఎందుకంటే ఆయన మాట్లాడేది ఎక్కడ చూసినా సర్వాత్మలు సర్వాత్మలు అని వస్తుంది. సర్వాత్మలు, విశ్వంలోని ఆత్మలు. ప్లస్ చేసేటప్పుడు కూడా ఏదో హద్దు అని కాకుండా ప్రతి చోట సదా 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 అని వస్తుంది. అంటే ఎల్లప్పుడు ఎప్పుడు చేయాలి, నిరంతరము సదా ఇది అని. ఆయన ఎక్కడ కూడా హద్దు జ్ఞానం చెప్పలేదు. సో అందుకే ఆయన భాషను అర్థం చేసుకోమని చెప్పడానికి కారణం అదే. తో సర్వాత్మలకు ముక్తి జీవన్ముక్తి యొక్క వరదానం బ్రాహ్మణుల ద్వారానే ప్రాప్తిస్తుంది. యంత్రంలో ఏదైనా వస్తువు వేసినప్పుడు ఏది ఎటువైపుకి వెళ్ళాలో అది ఆ రూపంలోనే మరియు అదే విధంగా స్వతహాగానే ఒక్క సెకండ్ లో వెళ్ళి తయారైపోతుంది మరియు తయారై బయటికి వస్తూ ఉంటుంది. ఎందుకంటే యంత్రం వేగవంతమైంది కనుక ఒక్క సెకండ్ లో ఏది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతుంది. ఏది ఏ రూపాన్ని తీసుకోవాలో ఆ రూపాన్ని తీసుకుంటుంది. అలాగే ఈ ఆత్మిక యంత్రం ఇదేమైనా తక్కువ? ఈ యంత్రం ద్వారా మీరు ఒక్క సెకండ్ లో ముక్తి వాళ్ళకి ముక్తిని, జీవన్ముక్తి వాళ్ళకి జీవన్ముక్తి యొక్క వరదానం ఇవ్వలేరా అంటున్నాడు. అంటే ఇవ్వచ్చు. ఇవ్వచ్చు అంటే ఏం చేయాలి? మురళి స్టార్టింగ్ కి రావాలి. మురళి స్టార్టింగ్ లో ఏం చెప్పారు? వ్యక్తం నుండి అవ్యక్తానికి వెళ్ళారా? మీరు ఎంత అవ్యక్త స్థితిలో ఉంటే అంత మీరు తయారు చేయగలరు. ఈరోజు ఎందుకు తయారు చేయలేకపోతున్నారు అన్న దానికి బాబా ఇక్కడ ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు. మీ స్థితి అవ్యక్తం ఉండాలి, జ్ఞాన భోజనం పెట్టాలి అంటున్నాడు. సో ఈ రోజు మనం గనక అందరికి జ్ఞాన భోజనం అంటే జ్ఞానము సంకల్పాలు ఇవి ఇచ్చినప్పుడు ఆత్మ వాటిని స్వీకరించి సమర్థ సంకల్పాలు చేసినప్పుడు అవ్యక్త స్థితికి వస్తుంది. సో అవ్యక్త స్థితికి వచ్చామా లేదా అన్న దానికి చెకింగ్ పాయింట్ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం వస్తుంది. ఆ భయం అంటే మనం ఏంటంటే టెన్షన్ అని కంగారు పడిపోయామండి, అదైపోయామండి, ఇదైపోయాము, డిప్రెషన్లని ఏవేవో పదాలు వాడేస్తున్నాం కానీ యాక్చువల్గా బాబా భయము చింత అంటాడు. సో చింత అయిన ఎక్కడి నుంచి వస్తుంది? భయపడిపోతున్నాం ఏదో జరుగుతుందేమో, గడిచిపోయిన గతం గురించి తలుచుకుని వర్తమానంలో కూర్చోబెట్టి భయము, మళ్ళీ వర్తమానాన్ని చూసుకుని మళ్ళీ భవిష్యత్తు ఏమైపోతుందా అని భయము. సో ప్రతి నిమిషం భయం అసలు. అందుకే భగవంతుడి జ్ఞానం చదివితే ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం వస్తుంది కాబట్టే ఏం చేశారంటే పుస్తకాలు మూసేయమని చెప్పారు. ఎందుకంటే పుస్తకాలు తెరిస్తే అందరికి ధైర్యం వచ్చేస్తే ఇంకెవ్వడు బానిసత్వం చేయడు, మన ఆధిపత్యం నడవదు. సో ఎవరిని భయపెట్టలేము, మన ఆధిపత్యాన్ని నడపలేము, మీ నుంచి మనది మనం సంపాదించుకొని తినాల్సి వస్తుంది, ఇంకెవరిని దోచుకోలేము. సో ఈ రోజు అందుకే చదువు 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 అని చెప్పడానికి కారణం అదే. చదువు అన్నది ఉంటే ఏమవుతుందంటే ధైర్యం వస్తుంది. ఇక్కడ కూడా బాబా అదే చెప్తున్నాడు. మీరు ఆ దేహ స్థితిలో ఉండడం వల్ల ఆ భయం అన్నది వచ్చేస్తుంది. ఏమైపోతుందా, ఏమన్నా మాట్లాడితే సమస్యలు వచ్చేస్తాయేమో. సమస్యలు వస్తే ఏమవుతుంది? పరిష్కరించుకుంటాం అంతే. మన దగ్గర అష్టశక్తులు ఉన్నాయి, మన దగ్గర సంకల్పాల ఖజానా ఉన్నది, మీ నుంచి బాబా తోడున్నారు. తర్వాత పాండవులదే విజయం అని చెప్పి ఫిక్స్ చేసి పెట్టేసిండు ఆయన. పాండవులది విజయం అని ఫిక్స్ చేసి పెట్టేశారు. ధర్మానికి అధర్మానికి మధ్యలో యుద్ధం జరిగితే ధర్మమే నెగ్గుతుందని చెప్పాడు అని. ఇంకా ఆయన అన్ని విషయాలు ఆ రిజల్టే చెప్పేశాడు ఆయన మనకి.
సో రిజల్టే మనకైనా చెప్పేసిన తర్వాత ఏం జరుగుతుందో ఏమో, భవిష్యత్తులో ఏమవుతుందో ఏమో అని రిజల్ట్ గురించి ఎందుకు భయపడుతున్నామంటే మన జ్ఞానం సరిగా అర్థం కాక. రిజల్ట్ విజయమే అంటున్నాడు. ఎప్పుడు రిజల్ట్ విజయము? బాబా చెప్పిన విధి ప్రకారం వెళ్తే. మాట్లాడితే సమస్యలు వస్తాయేమో అన్నప్పుడు, సమస్య వస్తే, మాట్లాడితే సమస్యలు వస్తే ఏం జరుగుతుంది అంటే, ఆ సమస్యల్ని తట్టుకోలేమేమో, పరువు పోతుందేమో, అందరూ మన గురించి చెడు చెప్పుకుంటారేమో. సో కాబట్టి ఈరోజు అధర్మ పరులదే నడుస్తుంది అనుకుంటున్నాం. దానివల్ల భయం వేస్తుంది. సో ఇక్కడ బాబా ఏమంటున్నారు? రిజల్ట్ ఫిక్స్ అయి ఉంది, బ్రాహ్మణులదే విజయము. బ్రాహ్మణులది, హాఫ్ కాస్ట్ శూద్రులది కాదు. పాండవులదే విజయము. ధర్మానికి అధర్మానికి మధ్యలో సంఘర్షణ వస్తే ధర్మమే నెగ్గుతుంది అని ఇది ఫిక్స్ అయి ఉంది డ్రామాలో. ఇక్కడ మనం ఇది పట్టుకోవాలి, ఈ పాయింట్ని. సో ఇప్పుడు ఉదాహరణకి కోర్టు కేసుల్ని తీసుకుందాం సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ కి. సో కోర్టుకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఎవరైతే ఫాల్స్ కేసులు వేస్తున్నారో, ఆ ఫాల్స్ కేసులు వేసిన తర్వాత, ఆ తర్వాత వచ్చి ఎవరైతే అబద్ధపు సాక్ష్యాలు చెప్తున్నారో, ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే, తప్పు చేసిన వాడి వైపుకి చట్టం ప్రకారము వాళ్ళని వదిలేస్తున్నారు. కేసులు అసలు కాల్సిన కంప్లైంట్ ఓడిపోతున్నారు. సో అప్పుడు అందరు ఏమనుకుంటున్నారు? అంత అధర్మం పెరిగిపోయింది, న్యాయం లేదు. న్యాయం అంటే ఏంటి? ఈక్వాలిటీ. మరి ఇక్కడ చూస్తే బాబా మరి ధర్మం నెగ్గుతుంది అని అంటున్నాడు కదా, మరి ఇది ఎట్లా రైట్ అవుతుంది? ఇక్కడ చూస్తే ఏమైపోయిందంటే, నేరస్తులు కోర్టుకెళ్ళి కేసులు గెలిచి వస్తున్నారు, చేస్తున్నారు తప్పులు చేస్తున్నారు, కోర్టుకు వెళ్తున్నారు, నేరం జరగలేదని చెప్పి రుజువు చేసుకుని బహాటంగా బహిరంగంగా తిరుగుతున్నారు. మరి చట్టం చూస్తేనేమో మరి ధర్మానికి అధర్మానికి జరిగితే మరి ధర్మం నెగ్గుతుంది అని అంటే, సో జనాలు ఏమైపోయారంటే కన్ఫ్యూజ్ అయిపోయారు. సో సబ్జెక్ట్ బాబా వైపు నుంచి అర్థం చేసుకోవాలి. మన కార్మిక్ ఫిలాసఫీలు ఏం చెప్పాం? ఈ రోజు ఎవరైనా వచ్చి కోర్టుల అబద్ధపు సాక్ష్యం చెప్పినప్పుడు నేరస్తులు నెగ్గుతున్నారు అనుకుంటున్నారు, యాక్చువల్ గా ఓడిపోయింది, ఎందుకంటే శిక్ష ఖరారైపోయింది అంటున్నాడు. ఈ రోజు అబద్ధపు సాక్ష్యం చెప్పారు, చెప్పడం వల్ల ఏమైపోయింది? ఆత్మల రికార్డింగ్ లోకి వచ్చేసింది. రికార్డింగ్ లోకి వచ్చినప్పుడు ఏం జరుగుతోంది? వాచ ద్వారా అధర్మాన్ని పెంచి పోషించారు కాబట్టి అక్కడ ఏమైపోయింది? ఆ నోరు పోతుందని చెప్పి మనం ఆల్రెడీ క్లియర్ గా చెప్పేసుకుంటున్నాం. సో అందుకే ఏమంటున్నాడు బాబా? మీరు గనక తప్పులు చేస్తే మీ శిక్షలు మీరే ఖరారు చేసుకుంటున్నాడు అంటున్నాడు. మనం ఏమంటున్నామంటే, ఈ భారతదేశం యొక్క చట్టాలు, భగవంతుని చట్టాలు రెండుటి మధ్యలో కన్ఫ్యూజ్ అవుతున్నాం. భారతదేశం యొక్క చట్టాలు ఏం చేస్తున్నాయంటే, ఏ నేరం చేసినా కానీ ఆ యొక్క శిక్షని ఎక్కువ తక్కువ చేస్తున్నారు. దొంగతనాలు చేసిన అంటే చైన్ స్నాచింగ్, బైక్ దొంగతనాలు ఇలాంటి నుంచి స్టార్ట్ చేసి, ఈ టీజింగ్ నుంచి చేసి ఆ మర్డర్లు, గంజాయి కేసులు అక్కడ వరకు తీసుకొచ్చేసరికి ఏమవుతుందంటే, పీరియాడిసిటీ అంటారు. అంటే నేరం యొక్క కాలాన్ని, అంటే శిక్ష యొక్క కాలాన్ని ఎక్కువ తక్కువ చేస్తున్నారు. చిన్న నేరాలైతే తక్కువ కాలము, పెద్ద నేరాలైతే ఎక్కువ కాలం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, ఏ నేరం చేసినా తీసుకెళ్లి జైల్లో పెడితే, ఇక్కడ భగవంతుని చట్టాలు చూస్తే ఏ బీజాన్ని నాటితే అదే ఫలం, ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు, ఇప్పుడు నాటితే కొంతకాలానికి. రెండు క్లాష్ వచ్చినట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యాక్చువల్ గా భారతదేశం యొక్క చట్టాల ప్రకారం ఏదైతే జైల్లో పెడుతున్నారో, ఎందుకు పెడుతున్నారు అనంటే ఆత్మని సంస్కరించడానికి. జైళ్ళలో పెట్టి లెర్నింగ్ ప్రాసెస్, హీలింగ్ ప్రాసెస్ రెండు మొదలు పెట్టాలి అక్కడ. దానికోసం అని చెప్పారు. కానీ అక్కడ ఏమవుతుందంటే, డిగ్రీలు అని చెప్పి లౌకికమైన చదువులు చదివిస్తారు, యోగాలు చేయిస్తారు, దేహానికి సంబంధించిన మెడిటేషన్ అని చెప్పి శ్వాస మీద ధ్యాస ఇవి చేసేస్తారు. దానివల్ల పరివర్తన అన్నది రాదు. సో ఇక్కడ అందుకే బాబా ఏమంటున్నారంటే, చట్టం ప్రకారము
ఈ తప్పు ఏదైతే చేసేసారో ఆ శిక్ష అన్నది ఖరారైపోతుంది. సో ఆ దీనికి తగ్గట్టు జన్మలు తీసుకుంటారు, జన్మలు తీసుకుని ఆ రకంగా శిక్ష అన్నది అనుభవిస్తారు. సో ఇప్పుడు మనం తెలుసుకుంటున్న పాయింట్ ఏంటి? ధర్మానికి అధర్మానికి మధ్యలో సంఘర్షణ జరిగితే ధర్మమే నెగ్గుతుంది, బ్రాహ్మణులే విజయులు అని రిజల్ట్ చెప్పేశాడు ఆయన. కాబట్టి ఇప్పుడు కోట్లలో వాళ్ళు నెగ్గుతున్నారని మనం అనుకుంటున్నామే కానీ యాక్చువల్గా చట్టాలని దురుపయోగం చేశారు కాబట్టి మళ్ళీ ఎక్కడో పట్టేస్తుంది అది. ఈ రోజు నేరస్తుడు తప్పించుకున్నాడు, సో ఎక్కడో చోట పట్టేస్తుంది. ఎట్లా పట్టేస్తుంది? మీరు కొంతమందిని చూస్తే నేరమే చేయరు, ఎవరో నేరం చేస్తే ఇంకెవరో జైలుకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు ఆ రకంగా? అంతకన్నా ముందు జన్మలో వాడు తప్పించుకున్నాడు కాబట్టి. సో కాబట్టి ఇక్కడ బాబా అదే అంటున్నారు, మీరు ఏదైతే ఇక్కడ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి జీవన్ ముక్తి మరియు జీవన్ ముక్తి వరదానం ఇవ్వలేరా అంటే ఇవ్వగలం. ఏ రకంగా ఇస్తాము? ఫస్ట్ మనకి చట్టాలు ఏంటో తెలియాలి, బాబా పాత్ర ఏంటో తెలియాలి. మనం ఈ రోజు మనం చేదో చెప్తే బాబా భయపడిపోతారు, ఏదో అయిపోతుంది, సమస్యలు వస్తాయంటే అంత హాఫ్ నాలెడ్జే కదా. మనం కరెక్ట్ గా ధర్మ మార్గంలో ఉంటే సమస్యలు వచ్చాయే అనుకోండి, బాబా చెప్తూనే ఉన్నారు కదా, అది జస్ట్ సైడ్ సీన్స్. సత్యత యొక్క నావ కదులుతుంది, ఊగుతుందే గాని మునిగిపోదని కూడా చెప్పేశాడు. మనం ఎందుకు మరి వినట్లేదు, ఎందుకు భయపడుతున్నాము అంటే మనకు ఆయన మీద నమ్మకం లేదు కాబట్టి. ఆయన చెప్తాడు కదా, ఇప్పుడు మన గురించి ఎంతో మంది చెడు ప్రచారం చేస్తుంటాడు, బాబా వచ్చే ఆపుతాడా అని అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ప్రచారం చేస్తే మనం ఎందుకు హైరాణ పడుతున్నాం? ఇక్కడ ఆ చెడ్డ పేరు వచ్చేస్తుందండి అంటున్నాడు. ఎంతమందిని ఆపుతాము? శివబాబాకి లేదా చెడ్డ పేరు? ఈ రోజు ఎక్కడైనా సమస్య వచ్చిందంటే భగవంతుడినే నిందించేస్తూ ఉంటారు, అంతా నువ్వే చేసావు, నువ్వే. ఒకరి దాకా ఎందుకు, మన బాబా పిల్లలే నిందిస్తుంటారు. మేము బాబాకి చెప్తూ ఉన్నాం, బాబా ఏం చేయటం లేదు. మేము బాబాకి చెప్పేసాం, బాబా చూసుకుంటారు. ఎప్పుడు రోజు బాబా రూమ్ లో కూర్చొని చెప్తూనే ఉన్నా, ఏడుస్తూనే ఉన్నా, బాబా ఏదో చెయ్యి బాబా అని చెప్పి, అయినా పట్టించుకోవట్లేదు. సో మనమే నిందిస్తున్నాం కదా, ఇంకా భక్తులు ఇంకా అసలుకే తెలియదు కాబట్టి ఇంకా ఉంటది మరి. సో కాబట్టి ఇక్కడ మనం ఏదైతే పాయింట్ తెలుసుకుంటున్నామో, ఈ యంత్రం ద్వారా, ఈ ఆత్మిక యంత్రం ద్వారా మీరు ముక్తి జీవన్ముక్తి యొక్క వరదానాన్ని ఇవ్వలేరా అనంటే ఖచ్చితంగా ఇవ్వగలము. సో డ్రామాల ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే వాటిని మార్చలేమా, వాటిని పరిష్కరించలేమా అంటే ఖచ్చితంగా పరిష్కరించగలం. మన లా మేకర్స్ 2వ భాగం 4వ భాగం కూడా ఒకసారి చెప్పుకున్నాం మనం, మీకు గుర్తుందో లేదో. అందులో కూడా బాబా చెప్పారు, ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ లెక్కాచారం ఇంతలే అని ఆలోచించకండి అన్నాడు. సో వాళ్ళ లెక్కాచారాలే అలా ఉన్నాయి, అందుకే వాళ్ళు అలాగే చేస్తున్నా, అలాగే ఆలోచిస్తున్నాం మనం అంటే వ్యర్థ సంకల్పాలు చేస్తున్నాం అంటే మన స్థితిని సమర్థంగా మార్చలేదు మనం ఇక్కడ. సో దీనివల్ల ఏమైపోయింది? వ్యర్థ సంకల్పాలు చేసి ఒకరికి దుఃఖం నుండి ముక్తినివ్వాల్సింది పోయి ఇంకెక్కువ చక్రంలోకి తోసేస్తున్నాం. ఎక్కడ చూడు భయము, నేరస్తులకు మనసా స్థాయిలో సపోర్ట్ ఇవ్వడం, వాచా స్థాయిలో సపోర్ట్ ఇవ్వడం, కర్మనా స్థాయిలో అసలు ఇంకా అటువంటి చోట్లకు పోవడానికి కూడా భయపడిపోతున్నారు. అమ్మ అక్కడ పోతే ఏమైపోతుందేమో. సో సంకల్ప స్థాయిలో ఇంకా నేరస్తులు వీళ్ళని తోటి మనం ఏం చేయలేమని చెప్పేసి సంకల్ప స్థాయిలో కలిపేసి ఎవరైనా నోరిప్పితే నోర్లిప్పనివ్వకుండా ఇన్ని రకాలుగా నేరస్తులు అధర్మాన్ని పెంచడానికి సపోర్ట్ ఇస్తూ పోయి మేము చాలా మంచి వాళ్ళము అని అనుకోవడము. ఆ తర్వాత ఇంకా బాబా చెప్పినట్టు ఇంకా అందరికీ ముక్తి జీవన్ముక్తి తర్వాత సంగతి, కానీ అసలు మనకేం మన జీవితంలో ఉన్న దుఃఖం నుండి ముక్తి ఉండదు. జీవన్ముక్తి అంటే సత్యుగానికి రావడం అని కాదు, ఆయన ఉద్దేశంలో రాజకుటుంబాల్లోకి రావడం. అది మనకి మనమే ఇచ్చుకోలేనప్పుడు ఇంకా ఒకరికి ఏమి ఇస్తాము? సో ఈ మురళీలు అదే చెప్తున్నారు బాబా, మనంటే మనకి సేవ చేసే విధి విధానాలు చెప్తున్నాడు, మీరు ఎంతవరకు మార్పు తీసుకురాగలిగారు అని. సో మనం ఏం చేసామంటే ఎవ్వరికి ముక్తినివ్వకుండా, జీవన్ముక్తినివ్వకుండా, అసలు అది సేవే కాకుండా డ్రామా చూస్తూ సాక్షిగా ఉండండి, ఏం చెయ్యకండి మీరు అని స్ట్రైట్ గా బుద్ధి మీద కొట్టి పడేస్తారు. ఇంకా బుద్ధి మీద కొట్టేసిన తర్వాత ఇంకా ఎవరికి ముక్తిస్తాం? జీవన్ముక్తిస్తాం.
మరి డ్రామా ఫిక్స్డ్ రిపిటేషన్ అయినప్పుడు మరి ఎక్కడైనా ఎవరైనా కనీసం ఎవరైనా సెంటర్కి రాకపోతే కూడా వెంటనే ఫోన్లు చేసేస్తారు, ఎందుకు రావట్లేదు అని. అక్క ఫోన్ వినే గజగజ వణికిపోతూ ఉంటారు. సింపుల్ గా చెప్పొచ్చు కదా, అక్క డ్రామా ఫిక్స్ అయ్యి ఉంది, మరి పోయిన కల్పన రాలేదేమో సెంటర్ కి, మరి అందుకే ఈ రోజు రాలేదేమో అని సింపుల్ గా అంటే అయిపోయే దానికి ప్రతి దానికి వనకంటే ఒక ఫోన్ కాల్ వస్తే ఆ ఫోన్ కాల్ వల్ల వచ్చే అలజడి నుంచి కూడా మనకి మనం ముక్తినిచ్చుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఒక్కొక్కరు ఫోన్లు చేసి చెప్తుంటే అసలు ఆశ్చర్యం వేస్తుంటది. ఏమంటే అక్క ఫోన్ చేస్తే మాకు భయం వచ్చేస్తోంది, ఏమంటదో ఏమో, ఏ సేవ, ఇక్కడ ఇంట్లో చూస్తే బోల్డ్ అని పనులు ఉంటాయి, అక్కడ అక్క సేవకు రమ్మంటది, క్లాస్కి ఒక్కరోజు రాకపోతే వెంటనే ఫోన్ చేసేస్తుంది, ఎందుకు క్లాస్కి రారని చెప్పి ఒకలాంటి భయం వచ్చేస్తోంది. సో మరి భయం ఎందుకో, ఇదిగో ఇట్లాంటి భయాలు వచ్చినప్పుడే తరంగాలు వెళ్ళేది. వీళ్ళు భయపడిపోయి అక్క స్వరూపం చూసి, ఎందుకంటే ఇంకా అక్కను చూసిన తర్వాత అక్క స్వరూపం ద్వారా విపరీతమైన భయం యొక్క సేవ నడుస్తూ ఉంటది, ఎందుకంటే భయపడిపోతుంటారు. అక్క రూపం కూడా అలాగే ఉంటది ఇంకా తర్వాత. సో ఈ రకంగా ప్రతి నిమిషం భయం యొక్క తరంగాలు వ్యాపింపజేసి ఎవరికి ముక్తినిస్తున్నాం దుఃఖం నుండి. ఈరోజు దుఃఖానికి కారణమే ఆ భయము. ఆ భయం వల్ల ఏమైపోయిందంటే విపరీతమైన చింత. మరి అలాంటప్పుడు ఎట్లా ముక్తినిస్తాము, ఎట్లా జీవన్ముక్తినిస్తాము? మనమే భయపడుతూ కూర్చుంటే. సో అక్క ఫోన్ చేస్తే ఏం చేస్తారు ఇప్పటి నుంచి, ఒకవేళ ఏ కారణం చేత వెళ్ళకపోతే అక్క డ్రామా ఫిక్స్ అయ్యి ఉంది కదా అక్కయ్య, సపోజ్ ఈ రోజు వెళ్ళలేదే అనుకుందాం, అక్క ఫోన్ చేస్తే ఏం చెప్పాలి, పోయిన కల్పన రాలేదేమో అక్క ఈ రోజు, అందుకే ఈ రోజు మళ్ళీ రాలేదు, మరి వచ్చే కల్పన కూడా రానేమో, నోట్ చేసుకోండి అంటే సరిపోతుంది. సింపుల్ గా అయిపోయేదానికి దాని మీద భయపడి, అటు ఇంట్లో వాళ్ళతోటి భయపడిపోయి, అటు బయట అందరితో పడిపోయి, ఇంకెవరైనా కలిస్తే వాళ్ళతో భయపడిపోయి, ప్రతి దానికి భయం. ఒక బస్ ఎక్కాలన్నా భయం, ఒక ట్రైన్ ఎక్కాలన్నా భయం, ఒక ఫోన్ చేయాలన్నా భయం, ఫోన్లు వస్తే భయం. ఎక్కడ చూడు వాతావరణాన్ని భయంతో నింపి పడేస్తున్నాం. అదంతా మళ్ళీ వచ్చి పడుతుంది, మళ్ళీ మాకు టెన్షన్ వచ్చేసింది, మళ్ళీ మాకు మీరు చెప్పినట్టు యోగం కుదరట్లేదు, మాకు దుఃఖం వచ్చేస్తోంది, అసలు చెప్పిన ఆ ఫీలింగ్ అది రావట్లేదంటే రాదు, ఎందుకంటే మీరు సహజంగా భయపడిపోతున్నారు కదా ప్రతి దానికి. సో మధ్యాహ్నం కూడా చెప్పిన ఎన్ని రకాలుగా భయపడుతుంటారు, ఏం చేస్తే ఇప్పుడు చెప్తున్నాను. సో మనం కొన్ని విషయాలు వాడుకోవాలి కదా మన బుద్ధిని, ఎవరికి ఏం ఆన్సర్ ఇవ్వాలా అని చెప్పి. మన ఇంట్లో మన ఉండి ఆన్సర్ ఇవ్వడానికి కూడా భయాలా? ఇప్పుడు నాకు సెంటర్ అక్కయ్యలు ఫోన్ చేస్తే అదే చెప్తాను, డ్రామా ఫిక్స్డ్ కదక్కయ్య అని. ఇంకా డ్రామా ఫిక్స్డ్ అయినప్పుడు నువ్వు జ్ఞానం చెప్పడం ఆపమని చెప్పడం ఎందుకు, నేను ఎట్లా ఆపుతాను? మీరు సాక్షి, డ్రామా అంటే సాక్షిగా చూడండి అంటారు కదా, సాక్షిగా చూస్తూ కూర్చోండి, ఏం చేయలేమంటున్నారు కదా. సో ఆ భావజాలాన్ని ఎట్లా నింపేసుకున్నారంటే అందరూ ఏమీ చేయకుండా కూర్చుండిపోయారు. ఇప్పుడు ఈ మురళి చూస్తేనేమో బాబా జీవన్ ముక్తి ఇవ్వలేరా, ఎవరైనా దేవతా కాకపోయినా కానీ మనం ఎలా ఆలోచిస్తున్నాం, పోయిన కల్పనలో వస్తే వస్తారంట మళ్ళీ. సో ఇక్కడ బాబా ఏమంటున్నారు, దేవతా ధర్మానికి చెందని వారైనా కానీ ఇవ్వచ్చు అంటున్నాడు. అంటే ఫోరం ని ఓపెన్ చేసేసాడు, ఎవరికైనా ఇవ్వచ్చు అంటున్నాడు, సర్వాత్మలకు అంటున్నాడు. సో కాబట్టి విద్యార్థులు ఫస్ట్ మీ మీద మీరు ఫోకస్ పెట్టుకోండి, ఫస్ట్ భయపడడం ఆపండి. భయపడాల్సిన విషయమే లేదు అసలు. మీరు గనక జ్ఞానం తెలుసుకుని కరెక్ట్ గా బాబా చెప్పిన విధి ప్రకారం నడిస్తే విజయం ఫిక్స్ అయి ఉంది. అధర్మము నెగ్గడానికి అవకాశమే లేదు. అది మనకు అట్లా నెగ్గిందని మనము అజ్ఞానం వల్ల అనుకుంటున్నాం వాళ్ళు నెగ్గారని చెప్పి. ఆ టైంకి ఆ పుణ్యం ఫేజ్ నడుస్తోంది అంతే. సో ఆ పుణ్యం ఫేజ్ నడిచేటప్పుడు అప్పుడు కూడా మనకు నష్టం లేదు. మన భక్త ప్రహ్లాద సినిమా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే భయపడొద్దు అని చెప్తున్నాను. బాబా కాపాడుతాడు, మీరు నిజంగా నిజాయితీగా ఉండి జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లి రుజువులు చూపించి మరీ తీసుకురండి. డ్రామా జ్ఞానం చెప్పేటప్పుడు ధైర్యంగా చెప్పండి. ఇంకా ఎన్నో రెఫరెన్స్ కాక ఇదిగో ఈ మురళిలు కూడా ప్రతి మురళిలో చెప్తూనే ఉన్నాడు ఆయన. సో అలా చెప్తే సమస్యలు వస్తాయా అని అంటే ఇంకా మన భక్త ప్రహ్లాద సినిమా అంతే. ఇంకా ప్రహ్లాదుని ఎలా కాపాడుతూ పోయాడో ఆ రకంగా కాపాడుతూ పోతాడు. ఎక్కడైనా ప్రహ్లాదుడు చలించినట్టు చూసారా? ఆ నారాయణుని తలుచుకుంటూ హ్యాపీగా తన్మయత్వంలో ఉన్నాడు.
సో ఆ రకంగా బాబా స్మృతిలో ఉండి ఆయన కాపాడుతాడన్న విషయం మీద మనకు నమ్మకం ఉండాలి కదా, ఆయన రక్షిస్తాడన్న విషయం మీద మనకు నమ్మకం ఉండాలి కదా. అమ్మో సమస్యలు వస్తాయేమో, చెడ్డ పేరు వచ్చేస్తుందేమో అంటే అసలు ఇంకా బాబా ఏమన్నా కానీ, యజ్ఞం ఏమన్నా కానీ ఊరికే అట్లా బాబా బాబా అని చెప్పి భజన చేసుకోవడం అన్నట్టుంది. సో యుగమే అటువంటిది. ఇప్పుడు ఈ యుగంలో ఆయనకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళ యుగం ఇది. సత్యత్రేత ద్వాపర కలియుగాలు ఇంచుమించంతా కరెక్ట్ గా పురుషార్థం చేసి ఆ రాజకుటుంబీకులు వస్తారు, వాళ్ళందరినీ ప్రజల్ని కాపాడుతూ పోతారు. ఎవరైనా వేరే రాజులు వచ్చి అటాకులు చేసినా పెట్టినా రాజులే కాపాడుకుంటూ వెళ్ళిపోతారు. నడుస్తాయి కొన్ని యుగాలు అట్లా. ఇప్పుడు ఏదైతే యుగం ఉందో ఆయనకు వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజ్యం చేసే యుగం ఇది. సో అటువంటి టైం అంటే మన హిరణ్యకశిపుడి టైప్ అన్నమాట. సో వీళ్ళంతా ఒక టైంలో ఏం చేస్తారంటే ఆయన అయితేనే వరాలు ఇస్తారన్నట్టు తీసుకుంటారు వరాలు. ఆ తర్వాత విధేయత ఉండదు, ఆయనకే వ్యతిరేకంగా వెళ్ళిపోయి ఆయన భక్తుల్ని హింసించేస్తూ ఉంటారు. సో భక్తులకు వచ్చిన నష్టం ఏముంది? ఏమీ లేదు. చెప్తూనే ఉన్నాడు, నావ కదులుతుంది కానీ మునగదు. వాళ్ళు సమస్యలు క్రియేట్ చేస్తారు కానీ మీకు అవి టచ్ అవ్వకుండా ఆయన యోగరూపి కవచంలో, ఆయన రక్షణ కవచంలో ఉండిపోతాం మనం. మనం ఏమైనా దాని నుంచి బయటకు వచ్చి అమ్మో వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళే అని భయపడి మనం ఏమైనా గీత దాటేస్తే చెప్పలేం. మన సీత మాదిరి రామాయణంలో, అమ్మో ఈయన తప్పు ఏదన్నా అయిపోయేది అయిందంటే ఇంకా రాముని దూరం చేసుకుని, లక్ష్యాన్ని దూరం చేసుకుని గీత దాటేసి, ఇవన్నీ మనం చేస్తున్న తప్పులే. ఆయన డ్రామాని ఇక్కడ డ్రామా దగ్గర ఇక్కడ విజయాన్ని ఫిక్స్ చేసి పెట్టాడు బ్రాహ్మణులకి. నేను మళ్ళీ చెప్తున్నాను, నాట్ ఫర్ హాఫ్ కాస్ట్ బ్రాహ్మిన్స్, శూద్రులకు కాదు. ఎందుకంటే వాళ్ళు ఎలాగూ కాసేపు గీత లోపల కాసేపు గీత బయట అన్నట్టు ఉంటారు హాఫ్ కాస్ట్ బ్రాహ్మిన్స్. శూద్రులైతే ఎలాగూ గీత బయటే ఉంటారు, బ్రాహ్మణులైతే ఆ శ్రీమతం ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్ లోపల ఉంటారు. అదే చెప్తున్నాడు ఆయన ఇక్కడ. సో ముందు మన దుఃఖం నుండి, మన భయాల నుండి మనం ముక్తి ఇచ్చుకుంటే, మనము బాబా జ్ఞానాన్ని చదువుకుని ఇప్పుడు గనక మన దుఃఖం నుండి మనం ముక్తిచ్చుకుని ఆ తర్వాత జీవన్ ముక్తి అంటే ఆ సత్యుగి సంస్కారాలు ఇక్కడ మనం గనక చేస్తుంటేనే ఇంకొకరికి ముక్తి జీవన్ముక్తి ఇస్తాం. అంటే సేవ కోసం ఆయన పెట్టిన స్టాండర్డ్స్ ఇవి. అసలు చేయాల్సిన సేవ ఇది. అంటే స్నేహము సంయోగం ద్వారా ఈ రకంగా చేస్తేనే మీరు సేవలు చేసినట్టు లెక్క. అది కాకుండా ఇంకా మీరు ఏది చేసినా ఇంకా ఆయన విధి ప్రకారం నడవనట్టే. కాబట్టి ఎవరి పురుషార్థము ఎవరి సేవ వాళ్ళు ఇప్పుడు చెక్ చేసుకోండి. మీరు ఇంతవరకు సేవలు చేశారు, చేసేటప్పుడు ఎంతవరకు అందరితోటి స్నేహంగా సంయోగంగా ఉన్నారు, తర్వాత ఇప్పటి వరకు మీ జీవితంలో మీరు చేసిన ఏదైతే పురుషార్థం అనుకుంటున్నారో మీ జీవితంలో దుఃఖం పోయిందా, ఇది చెకింగ్ పాయింట్. కరెక్ట్ గా మీరు సేవలు చేస్తున్నారా లేదా అనడానికి. సో ఆ రకంగా చేస్తే మాత్రము ఖచ్చితంగా మీరు ఫస్ట్ అవ్యక్తంగా ఉంటే అప్పుడు ఇంకొకరికి ముక్తి జీవన్ముక్తిని ఇవ్వగలరు అంటున్నారు. సో కాబట్టి ఇక్కడ ఈ యంత్రం ద్వారా ఇది ఏదైతే బాబా ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు, ఆ ఫ్యాక్టరీలో యంత్రాలు ఎట్లుంటాయంటే ఎట్లా ఆటోమేట్ చేసి పెడతారంటే దేనిది దానికి అటు వెళ్ళిపోతూ ఉంటది. వీడియోస్ లో కూడా చాలా చూస్తాం, అంటే మొత్తం ఆటోమేట్ అయి ఉంటది. సో ఆ మిషన్లు నొక్కితే దేనికి దానికి దాని పని చేసుకుని అది ఫినిష్డ్ ప్రోడక్ట్ ఇటు ఇంకో ప్రోడక్ట్ అది ఎట్లయితే వెళ్ళిపోతారో అదే విధంగా ఈ యంత్రం ద్వారా మన అవ్యక్త స్థితి ద్వారా మీరు ఒక్క సెకండ్ లో ముక్తి వాళ్ళకు ముక్తిని, జీవన్ముక్తి వాళ్ళకి జీవన్ముక్తి యొక్క వరదానాన్ని ఇవ్వలేరా అంటున్నారు. ఇవ్వగలము ఎప్పుడు అవ్యక్తంగా ఉంటే. మీరు మహాదాని మహాజ్ఞాని మహాయోగి కూడా ఒక్క సెకండ్ లో మీ జన్మసిద్ధ అధికారాన్ని పొందగలరు అని రాస్తారు కదా. కేవలం అలా వ్రాస్తారు లేదా అంటారు అంతేనా, లేకపోతే యథార్థ విషయం కనుకనే వ్రాస్తారు లేదా అంటారా? మరైతే ఒక్క సెకండ్ లో ఆత్మకి ముక్తి జీవన్ముక్తి యొక్క మార్గాన్ని చూపగలరు లేదా వరదానాన్ని ఇవ్వగలరు కదా. వరదానాన్ని ప్రాప్తింప చేయాలి, స్వయాన్ని వరదానం ద్వారా నిండుగా చేసుకోవడం అనేది వేరే విషయం, కానీ మీరైతే వరదానం ఇవ్వగలరు కదా అంటున్నారు. ఇవ్వచ్చు కానీ విధి తెలియాలి. సో ఈ రోజు బాబా వచ్చి కూడా మనకి ముక్తి జీవన్ముక్తి అన్న వరదానం ఇచ్చారు. సో అందుకే మరి చెప్పాను, మీరు పురుషార్థం కరెక్ట్ గా చేస్తున్నారు అని అంటే మీకు ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు ఇవన్నీ యాక్చువల్ గా పరిష్కారం అవ్వాలి. అవి అవటం లేదు అని అంటే మీ సంకల్ప శక్తిని వాడట్లేదని అర్థం, పాప భారాన్ని తగ్గించుకోవట్లేదని అర్థం. ఎందుకంటే అందరినీ చూసేసి ఏం చేశారంటే ఎవరికి ఏం మారలేదు,
సో మాకు కూడా మారలేదు అని అంటే ఇంకా కరెక్టే చేసుకుంటామేమో అంటుకున్నాం. సో ఏ రకంగా అయితే ఇప్పుడు ఈ ధన సమస్యలు కానీ ఇవట్లు వచ్చినప్పుడు ఇంచుమించు అందరికీ నడుస్తుంటే అంతేలే అనుకున్నారు. ఆరోగ్య సమస్యలు ఇంచుమించు అందరికి అదే నడుస్తాయి. ఎస్పెషల్లీ సెంట్రక్కెళ్ళి దాదీల్ని చూసి అది సిక్ అయ్యేసరికి ఇంకా సిక్ అయ్యడం కామన్ ఏమో అనుకుంటున్నారు. కాదు, ఆయన ఇక్కడ ముక్తి జీవన్ముక్తి అంటున్నారు. మరి మన ఆరోగ్య సమస్యల నుంచి ముక్తి మనకు రావాలి కదా. ఇప్పుడు ద్వాపరం నుంచి చేసుకుంటూ కలియుగం నుంచి చేసుకుంటూ వస్తే ఆరోగ్య దేహం ద్వారా ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తున్నాం ఆరోగ్య సమస్యలతో. మరి దాని నుంచి ఆయన ముక్తి ఇస్తా అంటున్నాడు కదా. ముక్తి మనం తీసుకోలేదు అంతే. మనం ఆయన చెప్పిన విధి ప్రకారం నడుచుకోకపోవడం వల్ల దేహ బాధల నుండి ముక్తి రాలేదు. సో ఇంకా మనకేం ముక్తి రానప్పుడు ఒకరి ఆరోగ్యాన్ని ఎలా బాగు చేస్తాము? సో కానీ ఇక్కడ నేను పెట్టిన స్టాండర్డ్స్ ఏంటంటే మీరు వరదానాన్ని ఇవ్వగలరు కదా అంటున్నాడు. సో మరి స్వయాన్ని వరదానం ద్వారా నిండుగా చేసుకోవడం అనేది వేరే విషయం, కానీ మీరు అయితే వరదానం ఇవ్వగలరు కదా. ఒక్క సెకండ్ లో వరదానం ఇచ్చే వరదాన మూర్తి ఏనా? స్వయాన్ని ఒక్క సెకండ్ లో వ్యక్తం నుండి అవ్యక్తంగా తయారు చేసుకోగలరా? సో ఇంకా బాబా ప్రశ్న అడిగినాక ఇంక ఇప్పుడు జవాబులు ఇచ్చుకోవాలి ఎవరికి వాళ్ళు. తర్వాత ఎంత సమయం ఉండగలరు? అలా కొద్ది సమయానికి అలా అవ్వగలుగుతున్నారు. అందువలనే తయారయ్యే వారికి కూడా అల్పకాలిక నశ మరియు అల్పకాలిక సంతోషం ఉంటుంది. వారు అల్పకాలికంగానే పరివర్తన అవుతున్నారు. తయారు చేసే మాస్టర్ రచయితలు ఎలా ఉంటారో రచన కూడా ఆ విధంగానే ఇప్పటి వరకు తయారవుతున్నారు. అంటే తయారు చేసే వాళ్ళు కూడా ఏంటంటే తాత్కాలికంగా, అంటే కాసేపు గంటల యోగాలు అమృత వేళ చేసుకోండి, 2 గంటలు చేసుకోండి అని చెప్పేసి అట్లా ఒక హద్దు పెట్టేశారు. అందుకే ఇక్కడ ఎంత సమయం కొద్ది సమయానికే ఉండగలుగుతున్నారు. ఎందుకు? అంత హద్దులోకి వెళ్ళిపోయారు కాబట్టి. సో అలా కాదు అంటున్నాడు. ప్రతిదీ ఆత్మ అన్న స్థితి నిరంతరం ఉండాలి. సో మాస్టర్ రచయితలు ఎలా ఉంటారో రచన కూడా ఆ విధంగానే ఇప్పటి వరకు తయారవుతున్నారు. ఎలాగైతే మీరు బాబాతో కొద్ది సమయమే ఆత్మిక సంభాషణ చేస్తున్నారు, కలుసుకుంటున్నారు, లీనమవుతున్నారు, గుణాలను మరియు స్వరూపాలను అనుభవం చేసుకుంటున్నాం. అదే విధంగా రచన కూడా కొద్ది సమయమే మీ యొక్క మహిమ చేస్తున్నారు, కొద్ది సమయమే మీ సంబంధంలో ఉంటూ మిమ్మల్ని కలుసుకుంటున్నారు, కొద్ది సమయమే వారు అనుభవం చేసుకుంటున్నారు, గుణగానం చేస్తున్నారు, అప్పుడప్పుడు మాత్రమే వారి అనుభవాన్ని వర్షిస్తున్నారు. అయితే దీనికి కారణం ఏమిటి? అనేక కారణాలు తొలగించుకునే కార్యక్రమం మీటింగ్ లో తయారు చేసుకున్నారు. కానీ ఈ కారణాన్ని నివారించుకుంటే మిగతా కారణాలని అసలు లేనే లేనట్లుగా సమాప్తం అయిపోతాయి. అంటే ముఖ్య కారణం ఇదే. సదా బాబా యొక్క స్నేహంలో మరియు సహయోగంలో ఉండటం ద్వారా సర్వాత్మలు మీ స్నేహంలోకి వచ్చి స్వతహాగానే మీకు సహయోగులు అయిపోతారు. దీన్ని ఎట్లా ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకొస్తారంటే మనలో స్నేహం అన్న దైవీ గుణం ఉండాలి. అది ఉండాలి అంటే మనలో అది నిండాలి. మన ఆత్మలో ఆ రకంగా నిండాలి అంటే వ్యక్తుల్ని చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మందికి రావట్లేదు. కాబట్టి వ్యక్తుల్ని ఆధారంగా తీసుకుని ఏ దైవీ గుణాన్ని నింపలేము. అందుకే నన్ను స్మృతి చేయండి, నన్ను స్మృతి చేయండి అని బాబా ఎవరికి చెప్తున్నాడు? ఆత్మకు చెప్తున్నాడు. సో ఆ రకంగా మనం ఎప్పుడైతే ఆయన స్మృతిలో ఉంటామో ఆ స్మృతిలో ఉంటామో యాక్చువల్గా ఆత్మ ఛార్జ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత వర్తమానంలో మన సంకల్పాలని మన మాటని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అక్కడ బాబా ద్వారా ఆత్మలోకి స్నేహం వచ్చిన తర్వాత కూడా సంకల్పాల ద్వారా మాట ద్వారా శత్రుత్వాన్ని చూపించాం అనుకోండి, సో స్నేహం అన్నది రికార్డ్ కాదు. ఈరోజు ఫోన్లు ఎత్తాల్సిన చోట వస్తే నేను ఎందుకు ఎత్తాలి? వాళ్ళు చేస్తే ఎత్తాలి నేను వాళ్ళు ఎత్తనప్పుడు నేను ఎందుకు ఎత్తి? ఇవన్నీ స్నేహంతో కూడుకున్న మాటలు కాదు, శత్రుత్వంతో. అంటే ఇంకా పగా నువ్వా నేనా అన్నట్టు. వాళ్ళు మాట్లాడినప్పుడు నేను ఎందుకు మాట్లాడాలి? అంటే వాళ్ళు చెప్తే మేము మురళి వినాలనా? సో మేము మాకు మా 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 అక్కతోటి అనుకూలంగా ఉన్నంతసేపు వాడు చెప్తే వింటాం, అనుకూలంగా లేదు తేడా వచ్చిందంటే మేము వినం. ఇలా ప్రతి దానికి సూక్ష్మంగా చెక్ చేసుకొని చూడండి. చాలా సందర్భాల్లో శత్రుత్వాన్ని, కక్షలు, పగలు, ప్రతీకారాలు ఇవన్నీ చూపించేస్తూ ఉంటారు. కుటుంబంలో గాని, బంధువులు గాని, స్నేహితులు గాని.
సో చెక్ చేసుకొని చూడండి, నిజంగా ఏదన్నా పరిస్థితి వస్తే స్నేహంగానే ఉంటున్నామా, మనతో పాటు ఎవరు స్నేహంగా ఉంటే వాళ్ళతో పాటు ఉండి మనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ పట్లన ఇంకా వాళ్ళు ఎలాగో అట్లున్నారు కదా, మేమైతే వదిలేసినాం ఇంక అంతే, ఇంకా వాళ్ళు పట్టించుకోనప్పుడు మేమెందుకు చేయాలంటున్నారు. మేమైతే ఇంకా సైలెంట్. కానీ ఇక్కడ నిజంగా స్నేహంగా ఉంటే ఏం చేయాలి? వాళ్ళకి శక్తినివ్వాలి. ఈ రోజు ఎవరితోటైనా తేడా వచ్చిందే అనుకోండి, వాళ్ళు మాట్లాడరు మనతోటి, మనం ఫోన్లు చేసినా ఎత్తరు. సో పోనీ ఎవరి కన్మకాళ్ళు పోతే ఏంటా అని చెప్పేసి అనుకున్నాము అంటే అది స్నేహ భావన కాదు. శక్తిని ఇస్తూ పోవాలి, వరదానాలు ఇస్తూ పోవాలి. ఇది స్నేహానికి నిదర్శనం. అంతే తప్పితే కాంటాక్ట్లు ఉన్న వాళ్ళకి, నాతోటి అనుకూలంగా ఉన్న వాళ్ళతోటే నేను ఇస్తాను, మిగిలిన వాళ్ళకి ఇవ్వను, వాళ్ళు మట్టించుకోలేదు, ఇంకో స్టేజ్ లో మర్చిపోతాం కూడా వాళ్ళని. అలా కాకుండా ఆత్మ ఈ రోజు మాట్లాడను చెయ్యను అంటుందంటే బలహీనంగా ఉంది. అంటే స్నేహంతో ఈ రోజు ఎవరైనా మనతోటి మాట్లాడము అని అంటున్నారంటే ఆత్మ స్నేహంతో లేదు అని అర్థం. అంటే ఆత్మ బలహీనంగా ఉంది. సో బలహీన ఆత్మలు ఎటుపోతే నాకెందుకులే అని అంటే ఇంకా తల్లి పాత్ర ఏముంది అందులో. సో కాబట్టి ఏం చేయాలి? శక్తిని ఇవ్వాలి. ఏ రకంగా ఇస్తాము? మన మనసా సేవ ద్వారా, వరదానాల ద్వారా. సో ఆ రకంగా అందరినీ శక్తి నింపుతూ, మనతోటి ఎవరైనా స్నేహంగా ఉన్నారంటే ఇంకా స్నేహం అన్న దైవీ గుణం ఉన్నట్టే వాళ్ళు. సో ఉన్నప్పుడు వాళ్ళకి గౌరవం ఇస్తాము, ఆ సంబంధాన్ని పెంచుకుంటాం. చాలా సందర్భాల్లో ఎవరైతే మనకు అనుకూలంగా ఉంటారో మాట్లాడి వీళ్ళు ఎట్లాగో మనతో పాటు ఉంటారులే ఎక్కడికి పోతారులే అని చెప్పి వీళ్ళని కేర్ చేయకుండా, ఎవరైతే మాట్లాడరో, ఎవరైతే దూరంగా ఉంటారో వాళ్ళ విషయంలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తూ ఉంటారు. సో అసలు మనకి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు ఎలాగో ఇస్తున్నారు కదా అని వదిలేస్తాం. కానీ యాక్చువల్ గా పద్ధతి ప్రకారం చూస్తే అయితే ఎవరైతే మనకు ప్రాముఖ్యత ఇస్తున్నారో ఆ సంబంధాన్ని పెంచుకోవాలి. ఇంకెలాగో ఉంటారులే వీళ్ళు ఎక్కడికి పోతారులే, ఇందాక కూడా చెప్పారు క్లాస్ స్టార్టింగ్ లో, మంచితనంతో ఉంటేనే లోకువ అయిపోతున్నారు, ఎక్కడికి పోతారులే. అసలు ఎవరైతే మనకు అనుకూలంగా ఉన్నారో లోకువ చేసి చేయడం కాకుండా అటువంటి సంబంధాన్ని పెంచుకోవాలి. ఎలాగో వాళ్ళకి మనకు అనుకూలంగానే ఉన్నారు, సో అలాంటి సంబంధాలు కూడా పోగొట్టుకుంటే ఎట్లా? సో వాటిని పెంచుకోవాలి. ఎవరైతే మనకు వ్యతిరేకంగా ఉంటారో, సో వాళ్ళు మనతో మాట్లాడమంటారు, కోపాలు, ఆవేశాలు, సో వాళ్లకు మనసు ద్వారా శక్తిని ఇస్తూ పోవాలి. శుభ కామన చేయాలి. ఆత్మ స్నేహ స్వరూపము, సదా స్నేహి భవ. సో ఇప్పుడు ఏమైపోయింది? ఆ ఆత్మ పట్ల మనలో స్నేహం అన్న దైవీ గుణం నిండుతోంది. వాళ్ళు నింపుకుంటున్నారో లేదో తర్వాత సంగతి, మనది మనం చూసుకోవాలి ఫస్ట్. ఎవ్వరు ఎటువంటి వ్యతిరేక భావాలన్నా పెట్టుకోనివ్వండి, మన గురించి తిట్టుకోనివ్వండి, బూతులు మాట్లాడుకోనివ్వండి, ఏమన్నా మాట్లాడుకోనివ్వండి, ఏదన్నా వెనకాల చెప్పుకోనివ్వండి, ఏమైనా కుట్రలు చేసుకోండి, కొత్త ఏమన్నా కానివ్వండి, మనం మాత్రం మనది మనం చూసుకోవాలి. స్నేహం అన్న దైవీ గుణం నిండుతోందా, సంయోగం అన్న, ఈ రోజు మనం అలాంటి వాళ్లకు శక్తిని ఇస్తున్నాం, వరదానం ఇస్తున్నాం అంటే ఆత్మని శక్తిశాలి చేయడానికి సంయోగం ఇస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది? నాలో స్నేహము సంయోగం అన్న దైవీ గుణం నిండుతుంది. నిండినప్పుడు ఏమవుతుంది? నా సమీప సంబంధికులంతా స్నేహము సంయోగం అన్న దైవీ గుణాలు ఉన్న వాళ్ళు వస్తారు. సో అందుకే మనం మీరు ఫస్ట్, అందుకే మీ మీద మీరు ఫోకస్ పెట్టేసుకోండి అంటున్నాడు. ఎవ్వరు ఎట్లన్నా ఉండని, నా ఉన్నతి నాకు ముఖ్యము, నాకు నేను ప్రయారిటీ. సో లోకమంతా వ్యతిరేకంగా ఉన్నా కానీ నేను మాత్రం శుభకామన వరదానాలు ఇచ్చి నా ఆత్మలో దైవీ గుణాలు నింపుకుంటాను, స్నేహము సంయోగం అన్న శక్తులు నింపుకుంటాను. సో అది ఎవరితోటి మ్యాచ్ అవుతుందో వాళ్ళు వచ్చేస్తారు. వీళ్ళు ఎవరైతే అంత వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళకి ఇది ఎవరితోటి మ్యాచ్ అయితే వాళ్ళు అటు వెళ్ళిపోతారు. సో ఎవరెట్లున్నా మనం ఈరోజు కరెక్ట్గా ఉంటున్నాం కాబట్టి మన స్నేహము సంయోగం అన్న శక్తి ఎవరితో మ్యాచ్ అవుతారో మనం అటు వెళ్ళిపోతాం. ఇది యాక్చువల్ గా జరిగేది. సో ఆ రకంగా మనకి మనము ఇలాంటి విషయాల నుంచి ముక్తి ఇచ్చుకున్న రోజునే మనం ఇంకొకరికి ముక్తి ఇవ్వగలుగుతాము. ఈ రకంగా మనం అందరితోటి స్నేహంగా సంయోగం, అనుకూలంగా ఉన్నవాళ్ళు, ప్రతికూలంగా ఉన్నవాళ్ళు, అనుకూలంగా ఉన్న వాళ్ళ సంబంధాన్ని పెంచుకుంటాము. ప్రతికూలంగా ఉన్న వాళ్ళు ఎలాగో మాట్లాడట్లేదు కాబట్టి వాళ్ళని ఆధారంగా తీసుకుని మనం వాళ్ళకి స్నేహము అంటే స్నేహి ఆత్మ అని చెప్పి ఆ శుభ కామనతో చూస్తాం. ఎందుకంటే
ఆ ఆత్మ యొక్క స్వధర్మం స్నేహం అన్నది మన ఆత్మలో రికార్డ్ అవ్వాలి. సంస్కారాల ఆధారంగా జన్మలు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఆధారంగా తీసుకుని కక్షలు పగలు ప్రతీకారాలు రికార్డ్ చేయదు. రికార్డింగ్ ఆత్మలో జరుగుతుంది. వ్యక్తులు రికార్డ్ అవ్వట్లే, సంస్కారాలు రికార్డ్ అవుతున్నాయి. సో వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని చూసి మనం రాంగ్ రికార్డింగ్ చేసేసాం అనుకోండి, ఇంకా కట్టగట్టుకున్నట్టు వెళ్ళిపోతాం. ఎందుకంటే వాళ్ళది మనది మ్యాచ్ అయిపోతుంది కాబట్టి. బ్రహ్మబాబా శివబాబా తోటి మ్యాచ్ అవ్వాలి. సో అందుకే ఒకటే గుర్తు పెట్టుకోండి, నాకు నేను ప్రయారిటీ, నా జీవితం నాకు ఇంపార్టెంట్, నా రికార్డింగ్ నాకు ఇంపార్టెంట్. సో ఆ రకంగా చేసుకుని శ్రేష్ఠ ఆత్మలుండే వంశం అంటే ఇంకా బ్రహ్మబాబా వంశమే. అది ఇంకా అందరికన్నా హైయెస్ట్ రాయల్ ఫ్యామిలీ. వాళ్ళు మాట్లాడితే నేను మాట్లాడతాను, వాళ్ళు మాట్లాడమంటే ఇదంతా చీప్ థింకింగ్. సో ఆ రకంగా మనం ఆలోచించి ఆ చీప్ లోవర్ లేబర్ క్లాసు అలగా జనంలోకి వెళ్ళిపోకూడదు. ఎవ్వరు ఎలా ఉన్నా నేను మాత్రం స్నేహం సహయోగంతో ఉంటానా, ఆ రాయల్ క్వాలిటీస్ మనలోకి ఉండి ఆ రాయల్ ఫ్యామిలీకి వచ్చి ఆ బ్రహ్మబాబాతో పాటు రావాలి. సో ఒకటే గుర్తు పెట్టుకొని, మనం రాయల్ ఫ్యామిలీస్ లోకి రావాలా లేకపోతే చీప్గా ఆలోచించి అలగా జనంతో రావాలా అన్నది ఎవరికి వాళ్ళు తీసుకునే నిర్ణయమే. సో మన కుటుంబ సభ్యులు సమీప సంబంధికులంతా మనమే రచించుకుంటున్నాము. ఇక్కడ ఫిక్స్ అవ్వాలి అందరూ. నా జీవితానికి నేనే రచయితను. ఈ పాయింట్ దగ్గర ఫిక్స్ అయ్యారంటే అప్పుడు మీకు నచ్చిన జీవితాన్ని మీరే రచించుకోవచ్చు. సో ఈరోజు ఎన్నో కోర్సులు ఎన్నో ఉన్నాయి, ప్రతిదానికి ఒక లక్ష్యం అంటూ ఉంటది. ఈరోజు ఎంబీబీఎస్ చేస్తున్నారంటే డాక్టర్ అవుతారు ఆ కోర్స్ చేస్తే, లా చేస్తే అడ్వకేట్ అవుతారు. అట్లా ప్రతి కోర్సుకి ఒక లక్ష్యము ఒక పదవి అన్నట్టుంది. సో బాబా చెప్పే ఈ భగవద్గీత ఏదైతే ఉందో ఇది లైఫ్ డిజైనింగ్ కోర్సు. అంటే మీ లైఫ్ ని డిజైన్ చేసుకోండి అంటున్నాడు ఆయన. సో ఆ లైఫ్ ని డిజైన్ చేసుకునేటప్పుడు రాయల్ గా డిజైన్ చేసుకోండి, బికారులుగా కాదు అంటున్నాడు. సో ఇప్పుడు మనం చేస్తుంది లైఫ్ డిజైనింగ్ కోర్సే. దీనికంటే ఒక లక్ష్యం ఉంది, నరుడి నుండి నారాయణ అవ్వడం అని చెప్పి. సో నిజంగా ఆ రకంగా లైఫ్ ని డిజైన్ చేసుకోవాలి అని అంటే ఆ సంకల్పాలు, ఆ శక్తులు, ఆ పద్ధతి ఏదైతే ఉందో అది మనకు తెలిసి ఉండాలి. ఆ రకంగా డిజైన్ చేసుకుంటే ఏమైందంటే మంచిగా లైఫ్, ఇప్పుడు మనం ఏదైనా కోర్సు ఏదైనా డిజైన్స్ అట్లా వేస్తే ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుందో, చక్కగా లైఫ్ ని డిజైన్ చేసుకుంటే మన లైఫే మనకి ఎంతో బ్యూటిఫుల్ గా, అంటే చూస్తే అబ్బా ఎంత అందంగా ఉందన్న భావన మనకే రావాలి. మన రచనని మనమే చూసుకుని వీళ్ళు ఎందుకు ఇలా వచ్చారు, వాళ్ళు ఎందుకు అలా వచ్చారు అని మన రచన చూస్తే మనకే వెగటు రావద్దు, అందంగా రచించుకోవాలి. సో అది ఎట్లా రచించుకుంటాం ఏంటా అని చెప్పేసి బాబా డైరెక్టర్ గా మనకు చెప్తున్నారు. సో మళ్ళీ రేపటి రోజున రాత్రి 8:30 క్లాస్ లో మళ్ళీ ఒక్కసారి లైఫ్ డిజైనింగ్ అన్నది ఎట్లా అన్నది తెలుసుకుందాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.